మరి గత వారం మనం యెహోషువ గ్రంథంలో నుంచి రాహాబ్ అనేటువంటి స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఈ రోజు ఆరాధన కూడికలో మనం యెహోషువ గ్రంథంలో నుంచి యెరికో గోడల గురించి, యెరికోను పట్టుకుని యెరికోను స్వాధీనం చేసుకునేటువంటి మరి ఆ విషయాలు ఈ సమయమందు మనం ధ్యానం చేసుకుని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మనము 12వ వచనం నుంచి చదువుతామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుదాము 20వ వచనం వరకు. ఈ దినము ఆరాధన కూడికలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుదామా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ములు బోరలను 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు మొదటి భాగము యెహోవా మందసం వెంబడించెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి. చాలండి, చాలు. 12, 13 వచ్చాలు మన చదువు. వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థనలు ఏకీవించండి. స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గతించిన వారం అంతా కాపాడారు. గతించిన 7 మాసాలు కాపాడి 8వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దిన ఆరాధన కొడుకును మీరు దీవించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనకాల చెవులు గ్రాంపికల హృదయం అంగీకరించి మనసు ఆనందించి ఆత్మను దయచేయండి నైనా. అలాగే ప్రభునైనా చదవబడిన లేఖనం బాగాను విరిచి వడ్డించండి. యెహోషువ గ్రంథంలో నుంచి 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి యెరికో గోడలు కూలేటటువంటి సంఘటనను ప్రభా మేమోనైనా ప్రభు ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడండి. మీరు మాకు తోడుగా ఉండండి. నీ వాక్యాన్ని సూటుగా నేరుగా నాయన ప్రభు మాతో మీరే మాట్లాడండి. నిలబడిన దోషం మరుగుపరిచి దోషం ముఖాంతరంలోంచి మీరే మాట్లాడండి. నీ దోషులు ఉట్టువాడు మట్టువాడునైనా ఈ సమయం ముందు మీ ఆత్మ చేత అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా సంపూర్ణమైనటువంటి మీ స్వాధీనంలో ఉంచుకొని నా నోటికి బోరగా ఉండి నా పెదవులకు బోరగా ఉండి మీరే నేను నీ బిడ్డలను అందరితో మాట్లాడమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం అందరూ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఐగుప్తులోంచి వారిని విడిపించి నడిపించడానికి ప్రారంభించినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి మోషే ద్వారాగా ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మలను ఈ ఐగుప్తులో దాసోహము నుంచి విడిపిస్తాను. రెండవది, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ రోజున వాగ్దానము అయితే దేవుడు ఇచ్చాడు, వీరు విన్నారు. కానీ వాగ్దానాన్ని నమ్మడానికి అక్కడ ఎటువంటి అవకాశము లేదు. అవకాశం లేనప్పుడు వారు బాధలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బాధలోను కష్టాల్లో ఉన్నారు. ఇటుకలు చేయలేక, గడ్డిని తెచ్చుకోలేక, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉదయం 6ంటికి లేస్తే రాత్రి మరలా పడుకునేసరికి 12 అవుతుంది. అటువంటి కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో దేవుడు మోషేని పంపించి మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని తప్పిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానంటే, పాలు తేనెలు ప్రవహించే దేశం సంగతి పక్కన పెడితే ఈ యొక్క కష్టం నుంచి మమ్మల్ని విడిపిస్తే చాలు అని ఇశ్రాయేలు జనాంగం ఆ రోజున చాలా సంతోషపడ్డారు. మోషే చెప్పిన మాటలు కొంత విని కొంత వినక దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి వారు సంతోషించి ఆనందించి మోషేతో నడవడానికి ఇష్టపడిన తర్వాత మోషే వారిని ఐగుప్తులోంచి బయటకు విడిపించాడు. విడిపించేటప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నేను నడిపిస్తానని దేవుని వాగ్దానం బట్టి మోషే వారిని బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నిర్గమకాండం అంతా మనం చూసాం. వారి మాటలు తప్పుపోవడం,
దేవుని సనగడం, దేవుని గొనగడం, అరణ్య మార్గంలో 440 సంవత్సరాల పాటు వారు తిరగడం, ఇవన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం అంతలో చూసాం. అయిపోయిన తర్వాత వారు కానానులోనికి ప్రవేశించాలి. యెరికోలోను హస్తగతం చేసుకుని కానానుకు వెళ్ళేటటువంటి మార్గంలో వారు వెళ్ళాలంటే యెరికోను వారు జయించాలి. యెహోషువను పిలిచి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా శిష్యుడు, నా యొక్క సేవకుడైనటువంటి మోషే చనిపోయాడు కనుక మోషే బదులుగా నీవు ఈ జనాంగాన్ని నడిపించమని యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి యెహోషువ వారిని నడిపించడానికి మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మనం ఆ విషయం జ్ఞాపకం చేసుకున్నాం. వీరు యెరికోను స్వాధీనం చేసుకోవాలంటే యెరికో మీదకి యుద్ధానికి వీరు వెళ్ళాలి. యెరికో గ్రామం మీదకి, యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వీరు వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యెరికోలను పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి యెహోషువ వేగుల వారిని వేగు చూడడానికి ఇద్దరిని పంపించాడు. ఇద్దరు పంపించినప్పుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అనేటువంటి వేశ్య ఇంట్లోనికి వెళ్ళారు. వేశ్య ఇంట్లో ఉన్నారు. వారికి ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి సాయంత్రం ఈ వేశ్య ఇంటికి వచ్చిన తర్వాత వేశ్య ఇంటికి ఎవరు ఏగుల వారు వచ్చిన సంగతి విని రాజుగారు సేవకులు పంపించినప్పుడు రాహాబు ఇంటికి, రాహాబు ఏమందంటే, మా ఇంటికి ఎవరు రాలేదు, వచ్చిన మాట వాస్తవం కదా, వారిలో వెళ్ళిపోయారని చెప్పి వేగుల వారిని దాచిపెట్టి వారిని దాచి సైనికులను సేవకులను పంపించేసిన తర్వాత ఆమె పైకెక్కి అంటుంది, నేను కాపాడాను కదా, నాకేమిస్తారు మీరంటే, యెరికోని మేము స్వాధీనం చేసుకున్న తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని కూడా మేము కాపాడుతాం. అందుకు మీరు ఏం చేయాలంటే పొగరి దారమును గోడము నువ్వు కిటికీకి కట్టుకో, అప్పుడు మేము ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతామని చెప్పారు. అలాగే వారు వేగుల వారు వెళ్ళిపోయారు. యెహోషువకు కబురు పంపించిన తర్వాత యెహోషువ యెరికో మీదకి యుద్ధానికి బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. ఇది గత వారం జరిగినటువంటి సందేశం. అయితే ఇప్పుడు యెరికోను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాలి. దేవుడు ఏం చెప్పాడు, మీరు యెరికోని మీరు స్వాధీనం చేసుకోవడానికి ఏం చేయాలి తెలుసా? మీరు పొట్టేలు కొమ్ముల బోర్ల 7 పట్టుకుని మందసముకు ముందుగా యోధులు నడవాలి, మందసం వెనకాల మీరందరూ కూడా నడవాలి. నడుస్తూ ఏం చేయాలి, మొదటిసారి మీరు బోర్ర ఊదుకుంటూ ఒకసారి ప్రదర్శన చేయాలి. యెరికో గోడల చుట్టూ ఒక్కసారి. రెండో రోజు కూడా అలాగే చేయాలి. మూడో రోజు కూడా అలాగే చేయాలి. 6 రోజులు అలాగే చేసిన తర్వాత 7వ రోజున, మొదటిసారి ఒకసారి తిరిగారు కదా, 7వ రోజున మాత్రం 7 సార్లు మీరు యెరికో గోడల చుట్టూ తిరిగి 7వసారి మాత్రం బోర్ల ఊదుతూ ఆర్భాటం చేస్తే ఆ గోడలు కూలిపోతాయని దేవుడు వారికి సందేశం ఇచ్చాడు. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. యెరికో గోడలు చాలా బలవంతమైనవి, బలిష్టమైనవి. యెరికో గోడలు చాలా స్థిరముగాను బలముగాను అవి కట్టబడి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. లోపల వారు బయటికి వెళ్లకుండా, బయట వారు లోపలికి రాకుండా స్థిరమైనటువంటి అక్కడ గవనెలు, గోడలు కట్టి వాటికి తలుపులు పెట్టుకుని వారు చాలా భద్రంగా వారు లోపల ఉంటున్నటువంటి సందర్భాన్ని మొదటి అధ్యాయంలోని మొదటి వచనాలను మనం చూస్తున్నాం. అయితే ఈ గోడలకు ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాన్ని కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, యెరికో చాలా సార్లు అప్పటికి కట్టబడింది. ప్రతిరోజు రావడం, యెరికోను హస్తగతం చేసుకోవడం, ఆ యెరికోను దోసుకోవడం, యెరికోలో ఉన్న జనానందరిని చంపేయడం, అతను వెళ్ళిపోవడం, మరొక రోజు వచ్చి ఆ యెరికోను మరలా పునరుద్ధరించడం, ఆ పడగొట్టబడినటువంటి బిల్డింగ్లు కానీ, పడగొట్టబడినటువంటి ఆ యొక్క గృహ సముదాయాలు కానీ, వాటి మీదే మరలా యెరికోను కట్టడం, ఇలాగ చాలా సార్లు యెరికోను కట్టబడింది అప్పటికే. అందుకే యెరికో ఒక కొండ మీద ఉన్న పట్టణంగా యెరికో తయారైంది. ఒక ఇల్లు కూర్చిన తర్వాత అదే ఇంటి మీద ఇల్లు కట్టామనుకుని ఏమవుతుంది, పునాది హైట్ పెరుగుతూ ఉంటుంది. అలాగా యెరికో కూడా పడగొట్టబడి దోసుకోబడి, మరలా పడగొట్టబడి దోసుకోబడి, తర్వాత కట్టబడి, ఇలా జరుగుతుండగా యెరికో పట్టణం అంతా పెద్దగా ఎత్తుగా తయారైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగా యెహోషువ యెరికోను పట్టుకోవడానికి వచ్చినప్పటికీ ఆ పట్టణం ఎత్తుగా ఉంది. ఆ పట్టణం కొండల మధ్యలో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనం చూడగలుగుతున్నాం. ఆ పట్టణం చుట్టూ దాదాపు బైబిల్ గ్రంథం ప్రకారము 100 ఎకరాల స్థలములో యెరికో పట్టణం కట్టబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెరికోకి ఒక శ్రేష్టమైనటువంటి అర్థం ఉందండి. యెరికో అనేటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుస్తుంది, సువాసన గల పట్టణము అని దానికి పేరు. యెరికో పట్టణానికి పేరేంటండి, సువాసన గల పట్టణం.
అయితే సువాసన గల పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయమని అన్నది మొట్టమొదటిది మనకు వస్తున్నటువంటి డౌట్, ప్రశ్న. అంత సువాసన గల పట్టణాన్ని, ఎరుకో పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయమన్నాడు, ఎందుకు ఎరుకో పట్టణాన్ని కొల్లగొట్టమన్నాడు అని ఒక్కసారి పురాతనమైనటువంటి చరిత్రలోకి మనం వెళ్ళి కనుక చూడగలిగితే, ఎరుకో పట్టణం అంటే పేరు సువాసన గల పట్టణమే గాని ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి క్రియలు కానీ, కార్యాలు కానీ, ప్రజలు నివసిస్తున్నటువంటి నివాస యోగ్యమైన పనులు కానీ మనం చూస్తే వారిలో భక్తి లేదు సరిగదా. వారు దేవతా విగ్రహాలను పెట్టుకుని దేవతలను పూజిస్తూ విగ్రహారాధన చేస్తూ మరి ముఖ్యంగా వ్యభిచారం అనేటువంటి పాపపు స్థితిలో వారు జీవిస్తున్నారు కనుక దేవుడు ఆ పాపపు జీవితంలో ఉన్నటువంటి ఎరుకో పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మంచి పట్టణం అయితే దేవుడు నాశనం చేయడు. దేవుడు ఈ ఎరుకోను పట్టుకోవడానికి, ఎరుకోను హస్తకతో, ఎరుకోను పాడు చేయడానికి, ఎరుకోను దోసుకోమనడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఎరుకో సువాసన గల పట్టణమే కానీ ఆ పట్టణంలో వారి క్రియలు మాత్రం నీతిమత్తముగా లేవు గనక దేవుడు ఎరుకో పట్టణాన్ని నాశనం చేయమన్నాడు. ఎరుకో పట్టణం నాశనం చేయకపోయినా కానీ ఇశ్రాయేలు జనాంగం కానానికి వెళ్ళేటటువంటి మార్గం కూడా ఎరుకో పట్టణం మీదగానే వెళ్ళాలి. ఈ ఎరుకో పట్టణం మీదుగా కానానికి వెళ్ళాలంటే వీరు వెళ్ళనివ్వరు, వీళ్ళు దుర్మార్గులు కనుక. ఆ పట్టణంలోనికి ఎవడు రాకుండా, ఎవడు బయటకు వెళ్లకుండా కూడా వారు ద్వారాలు వేసి కూర్చుంటే ఎలాగెళ్తారు? అందుకే దేవుడు ఆ పట్టణాన్ని మీ చేతికి నేను అప్పగిస్తాను అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాన్ని ఒకటి ఉంది ప్రియదనమాట. ఆ పట్టణం పాపిష్ట జనంతో ఉంది కనుక, పాపంతో ఉండిపోయింది కనుక యెహోషువ దేవుడు చెప్పిందంటే పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు, ఆ పట్టణాన్ని మీరు వశపరుచుకుంటారు కనుక, వశపరుచుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి శపితమైనటువంటి జంతువులే కానీ, పిల్లల్నే కానీ, పెద్దలే కానీ, జీవరాశులు ఏవి కూడా మీరు బ్రతకనివ్వద్దు. అందులో ఉన్న బంగారం కానీ, వెండి కానీ, ఇనుము కానీ దేవుని ధనాగారం దానిని తీసుకున్నాడని చెప్పి దేవుడు అన్నీ చెప్పి యెహోషువను ఎరుకోను పట్టుకోవడానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియదనబడ్డారా. ఇక్కడ చిన్న సమస్య ఒకటి ఉంది, ఆ సమస్యను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎరుకో పట్టణము చుట్టూరు గోడ కట్టబడి ఉందని చెప్పాను కదా మీకు. వీరు మొదటి రోజు వెళ్ళి ఎరుకో పట్టణం చుట్టూ బోరలు ఊదుచు ఎరుకో చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎరుకో గోడల మీద సైనికులు ఉండి వీరు తిరుగుతున్నటువంటి సందర్భాన్ని వారు పరిచలన చేయడం మొదలు పెట్టారు. అంటే ఎరుకో గోడలు ఎంత కట్టబడియండి, ఆ పట్టణం మీదకి శత్రువులు ఎవరో రాకుండా ఉండడానికి నిత్యము ఉదయము, సాయంత్రము, రాత్రులు కూడా 24 గంటలు కూడా ఆ పట్టణం గోడ మీద ఉండి సైనికులు ప్రహారీ కాస్తూ ఉండేవారు, సెక్యూరిటీగా సైనికులు ఉండేవారు. ఎవరైనా శత్రువు గోడ దగ్గరికి వచ్చినప్పుడు చూసి వీరు ఏం చేసేవారంటే ఆ ఎరుకో పట్టణం సైనికులు రాజుగారికి వచ్చినట్టు ఆదేశం ప్రకారం పైనుంచి బాణాలు వేసేవారు, పైనుంచి రాళ్ళు కిందకి పడవేసేవారు. కింద నుంచి రాయి పైకి వేయాలంటే భారం, కానీ పైనుంచి రాయి కిందకు దొరలించడం పెద్ద భారం కాదు కదా. పైనుంచి బాణాలు వేస్తే కిందకి తగులుతుంది, కానీ కింద నుంచి బాణం వేస్తే సాధారణ కొద్దిగా గురి తప్పవచ్చు, ఒకవేళ తగలకపోవచ్చు. ప్రియదనబడ్డారా, ఎరుకో పట్టణపు గోడ చుట్టూ బలిష్టమైన గోడ ఉంది సరికదా. గోడ పైన సైనికులు ఎప్పుడు కూడా ప్రహారీ కాస్తూ ఉండేవారు, బాణాలు పట్టుకుని, రాళ్లు పట్టుకుని సైనికులు ఎప్పుడు కూడా ప్రహారీ కాస్తూ, ఎవరైనా ఒకవేళ శత్రువు వస్తే శత్రువు మీద దాడి వీరు ఈ గోడ మీద నుండే వారి మీదకి, కింద ఉన్న వారి మీదకి దాడి చేసేవారు. ఇది విషయం కనుక ఈ సమయం అందు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోషువ చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలు జనాంగం వెళ్ళి బోర్ల పట్టుకుని ఊదుతూ ఆ గోడ చుట్టూ, ఎరుకో చుట్టూ ఒకసారి ప్రదర్శన చేసేసరికి పైనుంచి వాళ్ళు చూస్తారా? చూడరండి. వీళ్ళు ఏమైనా మౌనంగా తిరుగుతున్నారా? అర్ధరాత్రులు తిరుగుతున్నారా? పట్టపగలు ఉదయం లేచి వీరు గోడ చుట్టూ ఒకసారి బోర్ల ఊదుకుంటూ తిరిగి పాళెంలోనికి వారు వచ్చేసరికి చూడండి, పైన ఉన్నటువంటి సైనికులు గాని, బాణాలు వేసేవారు గాని, రాళ్ళు రువ్వేవారు గాని, ఇశ్రాయేలు జనాంగమో ఎరుకో చుట్టూ తిరుగుతుండగా వారు చూసారు గాని ఒక బాణం గాని, ఒక రాయి గాని వారు ఇశ్రాయేలు జనాంగం మీద వేయలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి గొప్పతనం? ఇశ్రాయేలు గొప్పతనమా? ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి సేవకులు, సైనికుల యొక్క గొప్పతనమా? ఇశ్రాయేలు గొప్పతనం కాదు, సైనికుల యొక్క గొప్పతనము కాదు. ఇక్కడ
ఏదైతే దేవుడు చెప్పాడో ఎరుకోని మీకు నేను అప్పగిస్తానని దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారము, దేవుడు చెప్పిన మాట ప్రకారము అంతకుముందే యెహోషువకు దూత కనపడింది. అంతకుముందు యెహోషువకు దూత కనపడింది 5వ అధ్యాయంలో. ఆ దూతతో యెహోషువ అంటాడు, నువ్వు ఖడ్గం పట్టుకుని వచ్చున్నావు కదా, మా తరపున ఉన్నావా శత్రువు తరపున ఉన్నావా అంటే, నీ తరపున శత్రువు తరపున నేను లేను కానీ యెహోవా తరపున యుద్ధం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పింది ఆ దూత. కనుక ఆ దూత ఏం చేసిందంటే ఈ సైనికుల్ని, గోడ మీద ఉన్నటువంటి సైనికుల్ని రాళ్ళు రువ్వేవారిని, బాణాలు వేసేవారిని ఈ దూత వారిని ఆపు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఆగకపోతే బాణాలు వేయడానికి వాళ్ళకి అభ్యంతరం ఏముంది? ఎవరు అవన్నీ అరికట్టకపోతే రాళ్ళు రువ్వడానికి వాళ్ళకి అభ్యంతరం ఏముంది? ఇలా ఏమైనా సైలెంట్ గా తిరుగుతలేదు కదా, బోర్లు ఊతుకుంటూ ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి పాలెంలోనికి వెళ్ళి వారు బస చేస్తారు. రెండోసారి కూడా తిరిగారు. సైనికులు చూస్తారు, బాణాలే లేదు. రాళ్ళు రువ్వేవారు చూస్తారు, రాళ్ళు కూడా రువ్వలేదు. 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి కూడా తిరిగి పాలెం దగ్గరికి వెళ్ళారు. ఎటువంటి హాని దేవుడు వారికి కలిగించలేదని సత్యాన్ని మొట్టమొదటిగా మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువులు బలవంతులైన వారు, శత్రువుల చేతిలో బాణాలు ఉన్నాయి, శత్రువుల చేతులు రాళ్ళు ఉన్నాయి. వారు ఎత్తైనటువంటి గోడ మీద నిలబడి ఇశ్రాయేలు జనాంగాన్ని చూస్తున్నారు, వీరు ప్రదర్శన చేయడం చూస్తున్నారు. అయినా గాని దేవుడు కించెత్తి ఆపద వారికి కలిగించలేదు. 7వ రోజున మొదటిసారి తిరిగి వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ పైన సైనికులు 7వ రోజున 7 సార్లు తిరిగి 7వసారి వారు ఆర్భాటం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 14వ వచనం చూడండి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినముల వారు అలాగ చేయవచ్చుది. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్ల వద్దగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయుడి, యెహోవా పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడును. రాహాబని వేషమని పంపిన దూతను దాచిపెట్టిన ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు అని చెప్తూ యెహోషువ వారికి ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 20వ వచనం చూడండి. యాజకులు బోర్ల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటకం కేకలు వేయగా ప్రాకారము కూలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గోడను పగలగొట్టాలంటే ఒక కామెంట్లో రాయబడి ఉంటుందండి, అయితే యంత్రాలు ఉండాలి, అయితే గుణపాలు, పార్లు, దానికి సంబంధించినటువంటి యంత్ర సామగ్రి ఉంటాయి కానీ, పెరంగలు ఉంటాయి కానీ, బుల్డోజర్లు ఉంటాయి కానీ, జేసీబీలు ఉంటాయి కానీ ఆ గోడలు పగలగొడటం ఎవరి వల్ల కూడా కాదంటే. మరి ఇశ్రాయేలు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటో తెలుసండి. వారి దగ్గర ఉన్న కత్తులను, బళ్ళాలు తప్ప డాళ్ళు తప్ప ఇంకేం లేవు ఇశ్రాయేలు దగ్గర ఏమున్నాయండి? కత్తులు చేసుకున్నారు, రాతు కత్తులు చేసుకున్నారు. అలాగే డాళ్ళు చేసుకుని ఆ డాళ్ళతోనూ కత్తులతోనూ యుద్ధానికి వారు యెరూషలేము గోడల చుట్టూ తిరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే వీరు తిరిగినటువంటి సందర్భాన్ని పక్కన పెడితే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారము 7 మార్లు వారు బోర్ల ఊతూ తిరిగారు. 7వ మారు ఆర్భాటం చేశారు, కేకలు వేశారు. వెంటనే గోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. గోడలు కూలిపోగా ప్రజలందరూ తమ ఎదుటికి, అంటే ఎరుకో పట్టణస్తుల ఎదుటికి ఎక్కి ప్రకారం ఎక్కి పట్టణమును వారు పట్టుకున్నారు. పట్టుకునేసరికి కనీసం శత్రు ఉన్నవాడు ఎవరన్నా కొడతాకొచ్చిన వాడిని కనీసం ఒక దెబ్బన్న కొడతారు కదా. వాడు 10 దెబ్బలైతే ఒక దెబ్బన మనం కొట్టమండి, కొట్టాలి. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి సంభవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే బలవంతమైనటువంటి గోడలు వారు 7 సార్లు తిరిగి 7వ రోజున 7వసారి బోర్లు ఎప్పుడైతే ఊది ఆర్భాటం చేశారో, ఆర్భాటం చేసిన వెంటనే ఆ కోట గోడలు ఎలాగంటే పేక మేడల్లాగా కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పేక మేడల్లాగా గోడలు కూలిపోయాయో, గోడ మీద సైనికులు ఆ గోడల కింద పడి చనిపోయారో,
ఆ పట్టణంలో ఉన్నవారందరికంటే అండి దేవుని యొక్క కామెంటరీ మనం చూసినప్పుడు పట్టణంలో ఉన్నటువంటి జనానికి అందరికంటే భయమేసి జడుపు కలిగి ఎవరికారి పారిపోవడం మొదలు పెట్టారంటే తిరిగి యుద్ధము ఎవరు చేయలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే భయం కలుగుతుందో మనకి ధైర్యము చెడిపోతుంది. రాహాబు స్త్రీ ఏం చెప్పింది? మీ యొక్క కార్యముల వలన యెహోవా వలన మాకు భయము పుట్టింది, మాకు భయము కలిగి మేము శక్తిని కోల్పోయామని చెప్పింది. ఎవరో రాహాబు అనే స్త్రీ. కనుక మీ దేవుని వల్ల మేము భయం కలిగి ఉన్నాము, మీ దేవుని వల్ల మేము ధైర్యం చెడిపోయి ఉన్నాము అని ఏదైతే రాహాబు స్త్రీ చెప్పిందో, గోడలు పడిపోయిన వెంటనే లోపల ఉన్న ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా ధైర్యం చెడిపోయిందంట. వీళ్ళు ఎలాగ మనల్ని చంపేస్తారు, గోడలు కోల్చగలిగినట్టు దేవుడు మనల్ని చంపడానికి ఎంతసేపు పడుతుందని చెప్పి భయపడి వారు పారిపోతూ ఒక కామెంట్లో చదువు, వారికి వారే తొక్కిస్తులు ఆడుకుని చాలా మంది సగం మట్టుకు జనం వారు తొక్కిస్తులాటలోని వారు చనిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని తీర్థాలు జరుగుతున్న చోట్ల, తర్వాత పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు తొక్కేసలాట జరిగింది అనుకోండి, ఏమవుతారు? తొక్కేసలు ఎవరు కూడా సంపక్కలే, ఒకరికొకరు కింద పడిపోయినప్పుడు వారిని తొక్కేసినప్పుడు వారు కూడా ఆటోమేటిక్గా చనిపోతూ ఉంటారు, తొక్కేసలాటలో చనిపోతూ ఉంటారు. ఎరుకో పట్టణంలో ప్రజలు కూడా అలాగే వారికి వారే తొక్కుకొని ఇశ్రాయేలు జనాంగం మన మీదకి వచ్చేస్తున్నారు, మన గోడలు కూలిపోని ఇక మనం చనిపోతాం బ్రతకమనేటువంటి ఆందోళన వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో వారు పరుగులు పెడుతున్న సందర్భంలో కొంత ఇశ్రాయేలు జనాంగం చంపినా కానీ కొంత జనాభా మాత్రం వారికి వారే తొక్కేసలాటలో చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎరుకో గోడలు, ఎరుకో పట్టణం శ్రేష్టమైన పట్టణమే కానీ, సువాసన గల పట్టణమే కానీ, ఆ పట్టణంలో ఉన్నటువంటి క్రియలు మాత్రం దుర్గంధము వెదజల్లేటట్టుగా ఆ పట్టణపు యొక్క క్రియలు కార్యాలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎరుకో అనేది లోకారాసిన సువార్త 10:30 కూడా ఉంటుంది. ఎరుకో కూడా అక్కడ ఉన్నటువంటి ఎరుకో నాశనం అయిపోయినా కానీ మరలా అది కట్టబడింది, మరలా దానిని దోచుకున్నప్పుడు మరలా కట్టబడింది. ఆఖరికి నూతన నిబంధన గ్రంథంలో కూడా ఎరుకో పట్టణాన్ని మనము చూడగలుగుతున్నాం. లోకారాసిన సువార్త 10:30. అలాగే లోకారాసిన సువార్త 19 రాత్రి జ్ఞాపకం చేసుకున్నటువంటి జక్కయ్య ఎరుకో పట్టణపు సంబంధి అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక ఎరుకో గోడలు కూలిపోవడానికి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం ఉందన్న సత్యాన్ని మనం మొట్టమొదటిగా గమనించుకుని మన జీవితంలో కూడా ఎరుకో గోడలు ఉంటాయి. మానవుని జీవితంలో అక్కడ ఉన్నటువంటి ఎరుకో గోడలు ఆ దేశాన్ని కాపాడడానికి అయితే, ఆ పట్టణాన్ని కాపాడడానికి అయితే, మన జీవితంలో మానవుని పతనానికి ఎరుకో గోడలు మానవుని జీవితంలో కూడా ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనంలో తెలియజేస్తుంది. అపొస్తలుడైన పౌలు గారు చెప్తాడు, నీలో ఎదుటి వారికి ఉపయోగపడిన లక్షణాలు ఏమున్నా కానీ అవన్నీ కూడా ఎరుకో గోడలతో సమానమే. నీలో శరీరాశ, నేత్రాశ, జీవబడము ఏదైతే ఉంటుందో అవి కూడా ఎరుకో గోడలతో సమానమే. నువ్వు దేవుని నమ్మిన తర్వాత, దేవుని విశ్వాసించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత లోకానుసారమైనటువంటి కొన్ని విషయాలు నీవు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీ జీవితంలో కూడా ఇవి ఎరుకో గోడలతో సమానమనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. అలనాడు యెహోషువ ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు జనాంగం ద్వారాగా ఎరుకో గోడలు కూర్చాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ శక్తి చేత మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము కానిటువంటి క్రియలు అనేటువంటి గోడలను కూడా దేవుడు వాటిని కూల్చడానికైనా ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రోజు మనము ఎరుకో గోడను ఆ రోజు దేవుడు కూల్చాడు యెహోషువ ద్వారా, ఇశ్రాయేలు ద్వారా. మనల జీవితంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కానటువంటి క్రియలను గోడలను, దేవునికి ఇష్టం కానటువంటి పద్ధతులన్నీ కూడా గోడల రూపంలో దేవునికి మనకి అడ్డంగా ఉన్నాయి కనుక వాటిని కూల్చడానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం దేవునికి అప్పగించుకుని మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కాని క్రియలంటూ కూడా మనం పడగొట్టుకుని శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమును అనుగ్రహించుగాక. ఈ సందర్భంలో మనం మన చిన్ని పాట పాడుకొని ప్రభురాత్రి భోజన సంస్కారానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మరి ఈరోజు దేవుని యొక్క శరీరం గురించి, ఆత్మను గురించి కూడా మనం తరికించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమయం ముందు చిన్న పాట పాడతాను. కొంచెంసేపు కొద్దిగా ఎవరికైనా కాళ్ళు లాగుతుంటే లేచి
మరలా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధానం ఉన్నాం కనుక మనం అలక్ష్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకసారి ఏమైనా కాళ్ళు లాగినట్లు చేతి లాగినట్లయితే మీరు కనీసం లేచి కాళ్ళు జాడించుకొని మరలా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మరలా అరగంట కూర్చుంటాం కనుక కొద్దిగా లేచి అందరూ లేచి నిలబడదామా? నిలబడదాం. నా ప్రాణమా అంతరంగమా యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములను మరువక ధ్యానించుమా, మరువక ధ్యానించుమా. నా ప్రాణమా అంతరంగమా యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. పడమటికి తూర్పు ఎంత దూరమో అతిక్రమములను అంత దూరపరచును. పడమటికి తూర్పు ఎంత దూరమో అతిక్రమములను అంత దూరపరచును. తండ్రి కుమారుని జాలిపడు రీతిగా, తండ్రి కుమారుని జాలిపడు రీతిగా నీ యందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. నీ యందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. నా ప్రాణమా అంతరంగమా యెహోవాను సన్నుతించుమా, యెహోవాను సన్నుతించుమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చుందామండి, మౌనంగా కూర్చుందాం. మరి రాత్రి ఈ సమయం ముందు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం తీసుకోకముందు కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము, ఇది దేవుని యొక్క శరీరము గనుక, దేవుని యొక్క రక్తము గనుక మనము చాలా జాగ్రత్తగా ఈ ప్రభురాత్రి భోజన సంస్కారములో మనము పాలు పంపులు పొందాలి. ఇది రొట్టె అని మనము అనుకోవడానికి వీలు లేదు. రక్షింపబడిన వారికి దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనము పాలు పప్పులు పుచ్చుకోవడం అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక మనము దీనిలో పాలు పంపులు పొందేటప్పుడు చాలా మనము ఏం చేయాలి తెలుసని, జాగ్రత్తగా భద్రంగా వాటిని చేయడానికి ఇష్టపడాలి. మరి ప్రతి వారం మేము ప్రార్థన చేసి మీకు ఇస్తున్నాం. మీరు ప్రభురాత్రి యొక్క భోజనంలో రొట్టెను ద్రాక్షారసాన్ని మీరు తీసుకున్నారు. ఈ రొట్టె కాదు, దేవుని శరీరము. ఈ ద్రాక్షారసము కాదు, ఇది దేవుని యొక్క రక్తము. దీనిని మీరు ఎలా తీసుకోవాలంటే ఇది దేవుని శరీరము, ఇది దేవుని యొక్క రక్తము అని విశ్వసించే మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగ తీసుకోకపోతే ప్రియమైన బిడ్డలారా, మనకు కలిగేటటువంటి నష్టాలు, మనకు కలిగేటటువంటి శోధనలు, మనకు కలిగేటటువంటి బాధలు పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడి రాసి ఉంచాడు కనుక మనము దానిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 26వ వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనిది మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 27వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి
అపరాధి అగుచున్నాడు. అపరాధి. ఇక అపరాధం చేసినంటే వాడు దేవుని రాజ్యానికి పనికిరాడు అనే సత్యం దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపరాధములు చేయబట్టే కదా మనం రక్షణ పొందుకున్నాం, బాప్తిసం పొందుకున్నాం, దేవుని చేత రక్తం చేత కడగబడ్డాము, దేవుని బిడ్డలుగా ఉండడానికి అంగీకరించబడ్డాము. మరి అటువంటి అప్పుడు మరలా మనం అపరాధం చేస్తామా? మరలా మనం అపరాధంలో పాలు పంపులు పొందుతామా? పొందకూడదు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎలాగా? 20వ వచనం 10వ అధ్యాయం 20వ వచనం చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎడం చేతి పక్కన చూడండి. 19వ, ఇక నేను చెప్పినది ఏమనగా విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదైనను, విగ్రహంలో ఏమైనా ఉన్నదైనను చెప్పదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యాలకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారు ఒకటి నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యము బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు ప్రభువు రక్తములో చేయబెట్టి, ప్రభు బలలో చేయబెట్టి, ప్రభు బలలో తింటున్నారు, అలాగే దెయ్యపు బలలో కూడా మీరు తింటున్నారు. ఇందులోను తినడానికి వీలు లేదు అని విగ్రహార్పితమైన దాన్ని మీరు ముట్టుకోవద్దు, దేవునికి ఇష్టం కాని దాన్ని మీరు అసలు తినొద్దు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అందుకే 27వ వచనంలో ఏం రాయబడిందో 11వ అధ్యాయంలో, కాబట్టి ఎవడ యోగ్యమో ప్రభు యొక్క రొట్టె తినునో లేక పాత్రను త్రాగునో వాడు ప్రభు శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగుడుచున్నాడు. మనం ఇది దేవుని యొక్క శరీరము. ఏదో రొట్టె ముక్క తిన్నట్టు గక్కుని లొట్టక్కని నోట్లో వేసుకుని తినేయకూడదు. ముందు రొట్టె తీసుకున్న తర్వాత ప్రభువా ఈ శరీరమును నా శరీరములో అనుసంధానము చేయనైనా, ఈ శరీరాన్ని బట్టి నేను అపరాధిని కాకుండా నీవు నన్ను కాపాడు ప్రభువా. నీ శరీరమును గురించి నేను అపరాధులు కాకుండా ఉండాలంటే నా పూర్వపు పాపాలు, పూర్వపు శాపాలన్నీ కూడా నువ్వే కడిగి పవిత్రపరచండి. నీ శిలువ రక్తంతో నన్ను కడకండి. నేను చేసినటువంటి వారం అంతట్లో, ఈ నెల అంతట్లో మొదటి ఆదివారం మనం రొట్టె రాక్షరసం తీసుకుంటాం కనుక మరలా ఆదివారం వచ్చేంత వరకు అనేకమైన పనులు చేస్తాం. నోటితో చేస్తాం, అబద్ధాలు ఆడతాము, కంటితో చూస్తాము, కాళ్ళతో చేస్తాం, అనేకమైన పొరపాట్లు చేస్తాం. కాబట్టి ఈ రొట్టెని తీసుకున్న తర్వాత మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ప్రభువా ఈ నెలంతట్లో పునరుద్ధాన పండుగ నుంచి పునరుద్ధాన పండుగ వరకు కూడా, ప్రభురాత్రి భోజన సంస్కారం వరకు కూడా నా నోటి ద్వారా కానీ, తలపుల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ ఒకవేళ నేను ఏదైనా పాపం చేస్తుంటే ఈ శరీరాన్ని బట్టి నేను అపరాధన కాకుండా నన్ను క్షమించు నాయనా అని చెప్పి తీసుకోవాలి. ఏదో అన్నం కలుపుకుని తినేసినట్టుగా తినేయకూడదు. దీన్ని దేవుని శరీరము అని కనుక మనము ఆలోచించకుండా అంతే ఇక్కడ అన్నది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తం గూర్చి అపరాధి అగుతున్నాడు. మనం అపరాధులు కాకుండా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక క్షమించమని అడిగితే దేవుడు మనలను క్షమిస్తాడు. 28వ వచనం కొడుతుంది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు కూడా తను తాను పరీక్షించుకోవాలి. ప్రభా నాలో నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఆయాసకరమైన తలంపులు ఏమైనా ఉన్నాయా? ఆయాసకరమైనటువంటి నా జీవితం నాలో ఏమైనా ఉందా? అయితే నన్ను క్షమించునైనా. అంటే ఎందుకు క్షమించమని అడగాలంటే మనం నీతిమంతులం కాదు కనుక, మనం నీతిమంతులం కాదు, యథార్థవంతులం కూడా మనము పాము కనుక క్షమించమని దేవుని అడగడం తప్పే ఉంది. ఆయన శరీరం బట్టి మనం అపరాధులు కాకుండా ఉండడానికి దేవుని క్షమించు ప్రభు అంటే మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు, క్షమిస్తాడు దేవుడు. అలాగ చేసి మనం రొట్టెని తిని ఆ యొక్క రక్తమును పానం. కాబట్టి ప్రతి తను తాను పరీక్షించుకొని అలాగో చేసే రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుట్టుగా తిని త్రాగుచున్నాడు. ఒకవేళ అలాగే వివేచించకుండా కనుక మీరు తిన్నారనుకోండి, దానివల్ల శిక్ష మనకు వస్తుంది అని ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక శిక్షావిధి కలుగుట్టుగా తిని త్రాగుచున్నాడు. 30వ వచనం ఇందువలనని మీలో అనేకులు బలహీనులను, మీలో అనేకులు రోగులై ఉన్నారు, మీలో చాలా మంది నిద్రించుతున్నారు అంటే సరిపోతున్నారు అని బైబిల్ తెలియజేస్తుంది. కనుక అయితే 31 అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల
తీర్పు పొందక పోదుము. మనం అడిగేసాం అనుకోండి, ప్రభువా నన్ను క్షమించని అడిగేసాం అనుకోండి, తీర్పులోనికి దేవుడు మనలను తీసుకురాడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుడునట్లు ప్రభువు చేత మనము శిక్షింపబడుచున్నాము. మనం ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించని మనం అడుగుతున్నామో, క్షమించమని మనం అడిగిన వెంటనే ప్రభు మనం క్షమించి మనలను ఆయన తీర్పులోనికి తీసుకుని వెళ్లకుండా ఉండడానికి అవకాశము కలిగి ఉంటుంది. కనుక ఈ సమయం అంతా మీకు ఆరాధనకు సంబంధించినటువంటి వాక్యం కనుక మీరు ప్రభురాత్రి భోజన సంస్కారంలో బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు, శరీరాన్ని మీరు తీసుకునేటప్పుడు, అలాగే ఆయన రక్తాన్ని పానం చేస్తున్నప్పుడు తప్పకుండా మౌనంగా ఉండి మీరు అది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవ విషయం, కూర్చుని దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకొనకూడదు. కింద కూర్చుని మోకరించడానికి వీలు ఉన్నవాళ్ళు మోకరించండి, ప్రార్థనలను ఉండాలి. కళ్ళు తెరిచి మీరు చూడడానికి వీలు లేదు. ఒకవేళ కింద మోకరించడానికి వీలు లేని వాళ్ళు మాత్రం నిలబడి ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని పానం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ప్రభు యొక్క శరీరము, మన శరీరం కాదు, మానవ శరీరం కాదు. కనుక ప్రభు యొక్క శరీరమును గుర్తించి మనము ఆయనకి గౌరవాన్ని ఇవ్వడానికి మనము ప్రయత్నం చేయాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మోకరించండి, మోకరించడం వీళ్ళని వాడు కుర్చీలో ఉన్నవాడు ప్రలంగానే లేచి వాటిని తీసుకుని పరిశుద్ధంగా ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని అవాంతరాలు ఉండొచ్చు, కొన్ని మనకు జరిగించవలసిన సందర్భం జరిగించలేకపోవచ్చు. అయినా దేవుని సన్నిధానం మనం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పరిశుద్ధ సన్నిధానం కనుక, మరి పరిశుద్ధ సన్నిధానం మనం ఉన్నాం కనుక అటు రీతిగా ప్రభురాత్రి భోజన సంస్కారం పాలు పంపులు పొందడానికి మనం ప్రయాణంలో ముందుకు వెళ్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మీ మధ్యకు దేవుని యొక్క శరీరము రక్తము వస్తుండగా దాన్ని తీసుకుని దానిని మీరు భుజించడానికి ప్రయత్నం చేద్దరు. కానీ తల వంచి ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రమునైన పరిశుద్ధుడా, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా పరమ తండ్రి, స్తుతి స్తోత్రమునైనా ఇంతవరకు నైనా కొడుకులో ఉండి మాతో ఉండి నేను వాక్యం చేత మమ్మల్ని ఆదరించి నేను ప్రభువా మీ శరీరాన్ని బట్టి రక్తమును బట్టి పాలు పంపులు పొందే అధికారం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయం ముందు గతించిన వారాల్లో మీరు ఇచ్చినటువంటి సాంపాద్యమును బట్టి, కష్టార్జితను బట్టి, పనిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి ప్రభువా నీ బిడ్డల ప్రభువా మరి నీ సన్నిధానంలో విత్తాలని, కానుకలుగా సమర్పించాలని, వారు తినకుండా దాసినని ప్రభువా మీ సన్నిధానంలో విత్తినటువంటి ప్రతి కానుకను దీవించండి. ప్రతి నేను ప్రభా దశంభాగమును దీవించండి, కృతజ్ఞత కానుకలు దీవించండి, అర్పణలు మీరు దీవించండి. నైనా ఎవరైతే గుప్పులు విప్పిరి సన్నిధానంలో నేను విత్తి ఉన్నారో విత్తిన ప్రతి కానుకను ప్రభువా మీరు ఆశీర్వదించండి. నేను ప్రభువా ఆకాశ వాక్యలు విప్పండి, పట్టుదలతో ఆశీర్వాదాన్ని బిడ్డలపైన కుమ్మరించండి. 20 30 60 100 1000 ఫలితాన్ని బిడ్డలు దయచేయండి తండ్రి. నైనా మరి ముఖ్యమా ప్రభుని బిడ్డలు తినగా మిగలడానికి, ఖర్చు పెట్టగా మిగలడానికి, బిడ్డలను చదివించుకోవడానికి, బిడ్డలను పోషించుకోవడానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికి, ఇంటద్దులు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి, నైనా వారి బిడ్డలను చదివించుకోవడానికి, ఫీజులు కట్టుకోవడానికి, అలాగే నేను ప్రభు వారికి బాకీలు తీర్చుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి, నైనా సమృద్ధైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలపైన కుమ్మరించండి. నీవు తప్ప ఎవరిస్తారు నైనా? నీవు కాక మాకు సహాయం చేసేవారు ఎవరున్నారు నైనా? మాకు సహాయం చేసే దేవుడు నీవే. అటు రీతిగా ప్రభుని సమయం బిడ్డలు ఆశీర్వదించండి. నేను వారి విత్తన ప్రతి కానుకను ప్రభుని దీవించి ఆశీర్వదించారని ప్రభా 1000 రెట్లు ఫలితాల వరకు దయచేరు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నారు, బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, బిడ్డలకున్న చదువులు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి వరకు లేని వారికి చేతి పని దయచేయండి. నైనా ఈ సమయం అందని బిడ్డలందరినీ కూడా ప్రభునైనా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభు దక్షిణాస్తం చాచి, గాయపడాస్తం చాచి ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఇరుకులు ఉన్న వారికి ఇరుకుల నుంచి తప్పించండి, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. అనారోగ్య పాలి, ఆసుపత్రులు పాలి, పోలికెళ్ళని స్థితులు ఎవరైతే నేను సమయం అందునైనా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి. మీ శరీరాన్ని బట్టి వారికి ఆరోగ్యం దయచేయండి, మీ రక్తాన్ని బట్టి వారికి స్వస్థత దయచేయండి. వారిలో ఉన్న ప్రతి పాపాలు క్షమించి మన్నించి స్వస్థతల వారు కలుగునట్లుగా నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు నేను కొడుకులు అవ్వండి, మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం అందనైనా
మరి నేను ప్రభు నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డల ఇంటికి వెళ్ళి చూడగా నీ సన్నిధాన ఆశీర్వాదాన్ని వారి గృహాల్లోనూ వారి జీవితాలను వారి బ్రతుకులో వచ్చండి. సాతాను శక్తులు అధికార శక్తులు లయపరచండి. సంతోషాన్ని సమాధానం బిడ్డలు దయచేయమని నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ఇటు రీతిగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని బిడ్డమని మాకు దయచేదురుగా. కానీ ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడగొండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చెం ప్రవేశ రక్తమే చెం యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.